టూర్ రావాలని ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు ఇమీడియట్గా గుర్తొచ్చిన వ్యక్తి నరేష్ గుప్తా. మేము ఇంతకుముందు నరేష్ గుప్తా ద్వారా చాలా టూర్స్ చేశాము, చాలా చోట్ల వెళ్ళాము. కొన్ని ఆయన వెంట వచ్చాడు, కొన్ని ఆయన అరేంజ్ చేశాడు. తర్వాత పూరి కానీ, అరుణాచలం కానీ, కాశీ కానీ, రామేశ్వరము ఇలాంటి చాలా చోట్లకు, అస్సాం గౌహతి చాలా చోట్లకు వెళ్ళాము. ఈసారి శ్రీలంక మాత్రం అతను మాకు తోడుగా వచ్చాడు. ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ శ్రీలంక. ఆ తర్వాత ఈ టూర్ అనుకోగానే నాకు నరేష్ గుప్తా వచ్చాడు. నరేష్ గుప్తా ఫోన్ చేయగానే ఆయన పృథ్వీ అనే ఒక అబ్బాయిని మాకు కాంటాక్ట్లో పెట్టాడు. సో నేను అబ్బాయితో కంటిన్యూస్గా టచ్లో ఉండి ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేశాము. దాదాపు 4 నెలల క్రితమే ప్లాన్ అయింది. నేను ఒక వర్కింగ్ ఉమెన్ని, నాకు మామూలుగా సమయం దొరికేది కాదు. ఎప్పుడో రాత్రి 10 గంటలకు గుర్తొచ్చేది నాకు. అరే టికెట్స్ బుక్ అయ్యాయా, లేదా అక్కడ లాడ్జ్ బుక్ అయిందా లేదా మాకు టూర్ మేనేజర్ని అక్కడ అరేంజ్ చేస్తున్నారా లేదా అనేది నేను ఆయనను రాత్రి 10 గంటలకు కూడా పృథ్వీని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేదాన్ని. పాపం మా అబ్బాయి చాలా ఓపిక్గా నాకు సమాధానం ఇచ్చేవాడు. ఈ ప్లాన్ అంతా పృథ్వీ అండ్ నరేష్ని. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మేము 2 అక్టోబర్ బయలుదేరాము ఇండియా నుండి, హైదరాబాద్ నుండి. మేమంతా నిజామాబాద్ వాళ్ళము. బయలుదేరి ఇక్కడికి 3rd మార్నింగ్ చేరుకున్నాము. మాకు చక్కగా వెల్కమ్ చెప్పారు. తర్వాత అగస్టిన్ అనే అబ్బాయిని మాకు ఇక్కడ అటాచ్ చేశారు. ఆయన కూడా షీఈస్ వెరీ సబ్మిసివ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. మాకు హీ వాజ్ గైడింగ్ అండ్ వెరీ పేషెంట్. వాట్ ఎవర్ వి ఆస్క్డ్ హీ వాజ్ షోయింగ్ ఆల్ ద ప్లేసెస్. And he's in time arranging every program, and before 10 minutes only he'll come and wait for us. Even the driver also, he's driving like a robot. He doesn't bother about anyone. Just he looks after the roads, and of course the roads are very rush here, but even then so patiently they are taking us to our destinations. So today is the last day, and tomorrow afternoon we are going to start from Bali to Hyderabad. So bye bye.